నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ. జీవితంలో పుట్టగానే ఎవరూ హీరోలు కారు, పుట్టగానే జ్ఞానులు కారు. కాలం వారిని ఎక్కడికి ఏ గూటికి చేర్చాలో డిసైడ్ చేస్తుంది. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. డబ్బుతో కొనగలిగేవి కొన్నైతే శ్రమ ఇంకా ప్రతిభతో మాత్రమే తెచ్చుకోగలిగేవి మరికొన్ని. జనరల్గా గుడిసెల్లో ఉండేవారంటే కొంతమంది డబ్బుండేవారికి చిన్న చూపు ఇంకా చులకన. వారి టాలెంట్ని తొక్కేస్తూ వారిని నిరూపించుకునేందుకు వారికి సమయం, వేదిక, అంతకంటే ముఖ్యంగా ప్రోత్సాహం అతి తక్కువగా లభిస్తాయి. టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని, మురికివాడల నుండి ఇంటర్నేషనల్ చైల్డ్ మోడల్గా ఎదగలమని నిరూపించింది ముంబైకి చెందిన మనీషా ఖర్వా అనే బాలిక. ఈరోజు మన ప్రతిబింబం టాపిక్లో మనీషా గురించి కొన్ని ఇన్స్పైరింగ్ విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ప్రతిబింబం. ముంబై ధారావి స్లమ్ వాడల్లో నివసించే మనీషా ఖర్వా ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ది యూతీ కలెక్షన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మనీషా ఇప్పుడు ది యూతీ కలెక్షన్స్ ను ముందుండి నడిపించనుంది. 2023 ఏప్రిల్లో మనీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియోని ఫారెస్ట్ ఎసెన్షియల్స్ షేర్ చేసింది. #BecauseYourDreamsMatter అనే హ్యాష్ట్యాగ్ తో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్ లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోయింది. ఈ వీడియో నెటిజన్ల మనసుకు హత్తుకునేలా ఉండటంతో వైరల్ గా మారి దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. అందాన్ని చూసే నేపథ్యంలో వారి యొక్క దృక్పథం మారాలి. ఈ విజయం సామాన్యులందరిది. ఇంత గొప్ప ఘనత అందుకున్న మనీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి అని ప్రశంసల వర్షాన్ని కురిపించారు. దీనిపై మనీషా మాట్లాడుతూ ఫారెస్ట్ ఎసెన్షియల్ తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్ గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదువును నిర్లక్ష్యం చేయనని, చదువే తన మొదటి ప్రాధాన్యమని తెలిపింది. ఆమె అమెరికన్ నటుడు రాబర్ట్ హాఫ్మన్ దృష్టిలో పడినప్పుడు వారిది ఒక నిరుపేద కుటుంబం. సముద్రం పక్కన ఉన్న ఒక తాత్కాలిక స్థలంలోని ఒక గుడిసెలో తన తల్లిదండ్రులతో, అవ్వ తాతలతో, సోదరుడు మరియు మామలతో కలిసి నివసించే ఒక సాధారణ 14 ఏళ్ల అమ్మాయి. 4 ఏళ్ల క్రితం 2020 మనీషా ప్రతిభను హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం GoFundMe అనే పేజ్ ని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ఆర్సాలా ఖురేషి, జాన్ సాగు రూపొందించిన లివ్ యువర్ ఫెయిరీ టేల్ అనే షార్ట్ ఫిలిం లో కూడా నటించింది. ఇలా మనీషా ఖర్వా ముంబై స్లమ్స్ నుండి ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ గా పేస్, కాస్మోపాలిటన్, స్పాట్లైట్, పీకాక్ ఇంకా అనేక మ్యాగజైన్లో ఆమె ఫోటో కవర్ పేజీగా ఇంకా అనేక దేశ విదేశ పత్రికల్లో ఆమె ఘనత గురించి ప్రచురించబడింది. చిన్న వయసులోనే సూపర్ మోడల్ స్థాయికి ఎదిగి మన భారతదేశ చరిత్రలోనే మనీషా ఒక చెరగని ముద్రలా నిలిచిపోయి అనేక మందికి ఎవరైనా ఏమైనా సాధించవచ్చు అనే ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఆమె జర్నీ ఇలాగే విజయవంతంగా కొనసాగాలని, ఇంకా ఉన్నత స్థాయిలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇవాల్టి ప్రతిబింబం. మరో ఇన్స్పైరింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.